అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. సో వాట్ ఈజ్ సస్పెన్స్ అకౌంట్? ఈ వీడియోలో సస్పెండ్ అకౌంట్ గురించి డెఫినేషన్ అయితే విత్ పిక్చర్స్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అనామత్ ఖాతా అంటే ఏంటిది? సో ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లోనిదంటే అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లోనండి. మనకి ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కామర్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అకౌంటెన్సీ ఉంటుంది. అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లోనిది. ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్ అయినా, ఏ కంటెంట్ అయినా, ఏ అకౌంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, వాటి సొల్యూషన్స్ అయినా కేవలం బిజినెస్ సంబంధించిన మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ కాండి నేను వీడియోలో చూపెట్టే విధంగా. సో ఇప్పుడైతే నేను సస్పెన్స్ అకౌంట్ అంటే మీకు చూపెడతా. సో ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే సొంత వ్యాపార సంస్థలు, సోలో ట్రేడింగ్ కన్సర్న్స్ ఇండియాలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ ఇయర్ చివరి తేదీన అంటే మార్చ్ 31 నాడు చివరి తేదీన ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా లెక్కలు చేసి, ప్రాఫిట్ వస్తే ఈ ప్రాఫిట్ పైన ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే ట్యాక్స్ అయితే పే చేయాలి. అందుకోసమే ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే దానికంటే ముందు జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్ చేయాలి. ఈ జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్ చేయాలంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాసుకోవాలి. ఏ రోజు ఏం జరిగిందో రాసుకుంటూ పోతూ ఉండాలి. సో వీటిని చూసుకుంటూ జర్నల్ ఎంట్రీస్ చూసుకుంటూ లెడ్జర్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్. అయితే ఈ లెడ్జర్ అకౌంట్స్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లెడ్జర్ అకౌంట్స్లో వచ్చిన ఏవైతే ఈ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఎన్నైతే లెడ్జర్ అకౌంట్స్ అయితే ఉంటాయో వాటన్నిటి యొక్క బ్యాలెన్సెస్ డెబిట్ అయితేనేమో డెబిట్ సైడు, క్రెడిట్ అయితేనేమో క్రెడిట్ సైడ్ బ్యాలెన్సెస్. డెబిట్ అయితేనేమో డెబిట్ సైడు, ఇది ఏంది డెటార్స్ అకౌంట్ అన్నట్టు, బ్యాడ్ డెట్స్ అకౌంట్ అన్నట్టు, ఇన్సూరెన్స్ అకౌంట్ అన్నట్టు. అంటే ఇది డెబిట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని డెబిట్ సైడ్ ఉన్నది అన్నట్టు ఎక్కడ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇవన్నీ లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న డెబిట్ సైడ్ అమౌంట్స్ అండి. తర్వాత ఇవన్నీ లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న క్రెడిట్ సైడ్ బ్యాలెన్సెస్. ఇవన్నీ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్. అప్పుడు ఈ డెబిట్ సైడ్ బ్యాలెన్సెస్ ఈ క్రెడిట్ సైడ్ బ్యాలెన్సెస్ ఇవి రెండు కూడితే సమానం రావాలండి. అమౌంట్ సమానం వస్తే అప్పుడు ఈ లెడ్జర్ అకౌంట్స్ అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ అంటే కూడికలు కానీ తీసివేతలు కానీ, లేదంటే డెబిట్ సైడ్ రాసేటి డెబిట్ సైడు, క్రెడిట్ సైడ్ రాసేటి క్రెడిట్ సైడు, డెబిట్ సైడ్ రాసే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అక్యురేట్గా కరెక్ట్గా రాసినట్లు లెక్క. సో ఇవన్నీ బ్యాలెన్స్ అన్నీ కరెక్ట్ రాసిన తర్వాత కూడా ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో కనుక ఇది డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కూడినప్పుడు ఇది 50 lakhs 5,400 ఉన్నది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూద్దాం. ఇక్కడ 50,000 ఇటు 4,400 వచ్చింది అనుకుందాం. 4,400 వచ్చింది. సో ఇవన్నీ కరెక్టే రాసినాం మనం. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ అవన్నీ అకౌంట్ కరెక్టే రాసిండు. మరి ఇటేమో 50 lakhs 5,400 ఉంది, ఇటేమో 50 lakhs 4,400 ఉంది. అంటే 1,000 రూపీస్ తక్కువ వచ్చింది కదా. మరి తక్కువ ఉన్న అమౌంట్ని ఏం చేస్తారంటే మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసడానికి ఈ 1,000 రూపీస్ ఇటు వేసి దీనికి ఒక పేరు పెడతారు. ఆ పేరే సస్పెన్స్ అకౌంట్. ఇక్కడ చూడండి, సస్పెన్స్ అకౌంట్ అని పేరు పెడతారు. ఓకేనా? ఈ క్రెడిట్ సైడ్ దాన్నే సస్పెన్స్ అకౌంట్ అంటారు. అంటే ట్రయల్ బ్యాలెన్స్ను మనము ఈ డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ సమానంగా రానప్పుడు దాన్ని సమానంగా చేయడానికి ఒక అకౌంట్ని ఏర్పాటు చేయడాన్నే సస్పెన్స్ అకౌంట్ అంటారు. సస్పెన్స్ అకౌంట్ అంటే డెఫినేషన్ చూడండి సింపుల్గా. డిఫరెన్స్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ మే బీ టెంపరరీలీ posted to a special account known as
సస్పెండ్ అకౌంట్. ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో, ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్లో ఈ 1000 డిఫరెన్స్ ఉన్నదో ఆ డిఫరెన్స్ను టెంపరీగా పోస్ట్ చేయడాన్ని ఏమంటారు? సస్పెన్స్ అకౌంట్ అంటారు. తెలుగులో అనామత్ ఖాతా. తెలుగు మీడియం వాళ్ళైతే అంకణా నిలువల తేడా వచ్చినప్పుడు ఆ వ్యత్యాసాన్ని తాత్కాలికంగా ఒక ఖాతాకు బదిలీ చేస్తారు. దీనినే అనామత్ ఖాతా అంటారు. సో కంటెంట్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. జై కామర్స్ స్టూడెంట్స్.